రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అత్యంత నిదానంగా నత్త నడకన సాగుతున్న ఫ్లైఓవర్ నిర్మాణం ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా ఉప్పల్ నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ అనే చెప్పాలి. 7 ఏళ్లు దాటినా ముగింపు లేని ఈ ప్రాజెక్టు పనులతో స్థానికులు వాహనదారులు నరకం చూస్తున్నారు. 2027 అక్టోబర్ నాటికి పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నా ఆ మాటలను నమ్మే పరిస్థితిలో జనం లేరు. గేట్వే ఆఫ్ నార్త్ తెలంగాణగా ఉన్న ఉప్పల్ జంక్షన్ ను మూసివేయడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉప్పల్ ఎక్స్ రోడ్ ఈ పేరు వింటేనే తెలంగాణ ప్రజలు జంకుతున్నారు. ఎలివేటెడ్ కారిడార్ పనులతో కేవలం జీహెచ్ఎంసీ ప్రజలు మాత్రమే కాదు, తెలంగాణ గుండెకాయ ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు ఛత్తీస్గఢ్ నుంచి వచ్చే ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉప్పల్ ఎక్స్ రోడ్ నుంచి యాదగిరిగుట్ట లాంటి పుణ్యక్షేత్రంతో పాటు జనగాం, వరంగల్, మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి, కరీంనగర్ లాంటి జిల్లాలకు నిత్యం వేలాది వాహనాలు వెళ్తూ ఉంటాయి. ఈ ట్రాఫిక్ ను తగ్గించేందుకు 2018 మే నెలలో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం పనులకు శంకుస్థాపన చేశారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. 626 కోట్ల రూపాయల వ్యయంతో 6.2 కిలోమీటర్ల దూరంతో ఫ్లైఓవర్ నిర్మాణం చేస్తున్నారు. 2020 జూన్ నాటికే నిర్మాణ పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా ఇప్పటికీ పనులు పూర్తి కాలేదు. నత్త కూడా సిగ్గుపడేలా పనులు మందకొడిగా సాగుతున్నాయి. ఇప్పటి వరకు కేవలం 40% పనులు మాత్రమే పూర్తయ్యాయి. 2027 అక్టోబర్ నాటికి పనులు పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. వరంగల్ పోవాలన్నా, మహబూబాబాద్ పోవాలన్నా, ఎక్కడంత లాంగ్ పోవాలన్నా, సమ్మక్క సారక్క పోవాలన్నా, యాదగిరిగుట్ట పోవాలన్నా, ఎక్కడ దేవస్థానాలు పోవాలన్నా ఈ నుంచే పోవాలి. అసొంటిది చౌరస్తా బంద్ చేస్తే ఎట్లా పోతారు పబ్లిక్? ఇక్కడ ఆటోలో 20 రూపాయలు అడుగుతారు ఆడ నుంచి ఆడికి. అది తెలియదు. ఇప్పుడు మేము ఎక్కువ గిడ దిగుతాము, గిడ రింగ్ రోడ్ కాడ పోలీస్ స్టేషన్ కాడ ఎక్కుతాం బస్సు. ఇప్పుడు ఆ బస్సులు లేవు, ఎట్లా పోవాలి? దీనికి ప్రత్యామ్నాయ దారి చూపించి మీరు అవతల రోడ్డు ఇంకో రోడ్డు పంపిస్తున్నారు. ఆ రోడ్ ఏమైనా ఉందా? మొత్తం ఫుట్పాత్లో ఇటుపత్లు అన్నీ ఆక్రమించిళ్ళు. ఆ ఫుట్పాత్ తీసేసి ఆ రోడ్ వేసి అటు బస్ సౌకర్యం కల్పించి అన్నీ కల్పించి పోతే అది సౌకర్యం చూపించినట్టుంటే బాగుంటుంది. మీరు ఏం చూపించలేదు, ఎక్కడ పోవాలి? ఇప్పుడు ఆడ బస్ దిగి మేము ఏడికి పోవాలి చెప్పు? ఇప్పుడు ఏడికి పోవాలి? మేము గుట్ట పోవాలి, అది గుట్ట పోవాలి, అందరు ఫ్యామిలీతో వచ్చినాం. ఎక్కడ పోవాలి? ఉప్పల్ జంక్షన్ పేరు చెబితేనే వాహనదారులు జంకుతున్నారు. ఉప్పల్ జంక్షన్ దగ్గర వరంగల్ జాతీయ రహదారిని మూసేయడంతో ఉదయం సాయంత్రం వేళల్లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అవుతోంది. ట్రాఫిక్ ను కంట్రోల్ చేయడం పోలీసులకు కూడా తలనొప్పిగా మారింది. 2 తెలుగు రాష్ట్రాల్లో ఇంత సుదీర్ఘంగా, ఇంత ఆలస్యంగా సాగుతోన్న ఫ్లైఓవర్ నిర్మాణం బహుశా ఇదే కావచ్చని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందులో ప్రధానంగా ఈ కూడలి ఇక్కడనే హాస్పిటల్ ఉంటుంది, ఇక్కడ పోలీస్ స్టేషన్ ఉంటుంది, ఇక్కడ మున్సిపల్ ఆఫీస్ ఉంటుంది, ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ ఉంటుంది, అక్కడ స్కూల్స్ ఉంటాయి. ప్రధానమైనటువంటి కూడలి ఇది. దీన్ని నిర్లక్ష్యంగా వహించి ఇవాళ అయిపోతుంది, రేపు అయిపోతుంది, ఎల్లుండి అయ్యేపోతుంది కాదు. ఇది సుమారుగా ఒక 2 సంవత్సరాల ప్రోగ్రెస్ ఇది. కాబట్టి దయచేసి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఎర్లీగా దీన్ని పరిష్కరించాలని మీ ద్వారా మనం చేస్తూ ఉన్నాం. ఎండాకాలంలో బాగా స్పీడ్గా జరగాల్సినటువంటి విషయం. ఉప్పల్ నారాపల్లి వరకు నిర్మాణం చేస్తున్న ఫ్లైఓవర్ పనుల వల్ల ఆ ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. ఉప్పల్ జంక్షన్ దగ్గర పిల్లర్ల నిర్మాణాలకు గుంతలు తవ్వటంతో ఉప్పల్ జంక్షన్ నుంచి వరంగల్కు వెళ్లే జాతీయ రహదారినే మూసేశారు. రోడ్డును మూసేసి నెల రోజులు గడుస్తున్నా నిర్మాణ పనులు పూర్తి చేయటం లేదు. వర్షాలు మొదలు కావడంతో ఇబ్బందులు పెరిగాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వాహనదారులు. ఇప్పుడు మనం ఉప్పల్ జంక్షన్లో ఉన్నాం. జంక్షన్ నుంచి వాహనాలు బయటకు వెళ్లకుండా ఇక్కడ క్లోజ్ చేసేసారు. ఇవి 3 నెలల పాటు ఈ పనులు ఇక్కడ కొనసాగుతాయి. స్కూల్స్ రీఓపెన్ అయినాయి, అంతేకాకుండా వర్షాలు పడ్డాయి. తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వాహనదారులు. స్థానికులను తెలుసుకుందాం. గత 7 ఏళ్ల నుంచి ఈ పనులు కొనసాగుతూనే ఉన్నాయి. ఎట్లా చూస్తున్నారు, ఏంటి, ఏమంటున్నారు? ఇటు కాంట్రాక్టర్ పనులు ఎట్లా జరుగుతున్నాయి, అధికారులు ఏమంటున్నారు, స్థానిక ప్రజాప్రతినిధులు ఏమంటున్నారు? మా గోడు చెప్పుకోవాలంటే దుఃఖం వస్తుంది. ఎందుకంటే ఇది జాతీయ రహదారిని బంద్ చేసి కాలనీలలో ఇండ్ల పోలేని పరిస్థితి. స్కూల్ పిల్లలు 1 వే చేసిన తర్వాత స్కూల్ పిల్లలు రోడ్డు మీద ఎక్కలేని పరిస్థితి, అంబులెన్స్లు వస్తే హాస్పిటల్ పోలేని పరిస్థితి. ముఖ్యంగా ఇది ఎప్పుడైతే ఫౌండేషన్ స్టోన్ వేసిండో నితిన్ గడ్కరీ గారు అప్పుడు పుట్టిన బిడ్డ ఇప్పుడు ఫస్ట్ క్లాస్ అవుతుండు. దుకాణదారులు పాపం పొట్ట చేత పట్టుకొని రెంట్లు తీసుకొని వేలు రెంట్లు కట్టుకున్న వారు ఉన్నారు. ఇక్కడ వాళ్ళు షాప్ నడవక మళ్ళా ఉద్యోగాలు ఇసిపెట్టేసేసుకొని జీతాలకు అడ్డకూలీలాగా తయారైన సందర్భాలు ఉన్నాయి. వాళ్ళు వచ్చి రోడ్ల మీద కూర్చున్నారు. సార్ షాప్ మేము పడితే నా వెనకాల 4 జీతగాలు ఉన్నారు, నేనున్నాను, నాకు రెంట్ కట్టాల్సి వస్తుంది, ప్రాపర్టీ ట్యాక్స్లో మాకు ఎగ్జామ్షన్ ఏమి ఇయ్యరు, రోడ్ ట్యాక్స్లో ఏమి ఎగ్జామ్షన్ ఏమి ఇయ్యరు, కానీ మేము అన్నీ కూడా పేమెంట్ చేస్తున్నాము, గవర్నమెంట్కి పూర్తి సహకారం ఇస్తున్నాము. ఈ రహదారిని బంద్ చేసిన వల్ల మా వేలాది కుటుంబాలు రోడ్ల మీద పడుతున్నాయి, త్వరగా చేయండి అని చెప్పినారు. ఈ రోజు వరకు కూడా పట్టించుకున్న నాదు లేడు. మీరు దానికి నిర్లక్ష్యము మనకు కనబడుతుంది, నేను చెప్పే మాటలు కాదు. ఇంకోటి ఏంటి అంటే దీని ఇంత పెద్ద రోడ్
జాతీయ రహదారి అన్నప్పుడు దాని తగ్గట్టు ప్యారలల్ ఇంకో రూట్ చూపించాల్సింది జనానికి. ఇక్కడ ఈ స్కూల్స్ కానీ, ఇక్కడ కేంద్ర విద్యాలయం కానీ, లెట్ ఫర్ పెద్ద స్కూల్ 5,000 స్ట్రెంత్ ఉంటుంది, కేంద్ర విద్యాలయం 5,000 స్ట్రెంత్ ఉంటుంది. రేపు పొద్దున పిల్లలు స్కూల్ ఓపెన్ అయిపోయినాక వాళ్ళ గురించి చిన్న చిన్న 12 ఫీల గలీలకు వెళ్ళి ట్రాఫిక్ మళ్ళించేసి వర్షాలు వచ్చినాయి మనకు కనబడుతుంది. పిల్లలు చూడండి, వాళ్ళ బాధలు ఎవరు చెప్పుకుంటారు, వాళ్ళ బాధని. ఇది పరిస్థితి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఈ ఎలివేటెడ్ కారిడార్ పనులను చేస్తున్నాయి. 2 ప్రభుత్వాల మధ్య సమన్వయం లేకపోవడంతో 7 ఏళ్ల నుంచి ఈ పనులు కొనసాగుతున్నాయని మండిపడుతున్నారు వాహనదారులు. ప్రతి ఏటా డెడ్ లైన్లు పెడతారు, మళ్లీ డేట్స్ పొడిగిస్తారని మండిపడుతున్నారు స్థానికులు. అయితే క్రెడిట్ కోసం కాకుండా జనం కోసం పనులు చేయాలని కోరుతున్నారు స్థానిక ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి. ఉప్పల్ నుంచి నారపల్లి వరకు కావాల్సిన ఫ్లైఓవర్ కొన్నేళ్ల సంధి పూర్తి కాకపోవడంతో, అంతేకాకుండా ఈ మధ్యకాలంలో నెల రోజుల నుంచి మూసివేయడంతో జనం చాలా ఇబ్బందులు పడుతున్నారు. స్కూల్స్ రీఓపెన్ అయ్యాయి, అంతేకాకుండా వర్షాలతోటి కూడా జనం చాలా ఇబ్బందులు పడుతున్నారు. మన దగ్గర లక్ష్మారెడ్డి సార్ ఉన్నారు, స్థానిక ఎమ్మెల్యే, వారిని తెలుసుకుందాం. ఈ స్కూల్ స్టార్ట్ అయిపోయినాయి, వర్షాలు పడుతున్నాయి, పబ్లిక్ యువతల నుంచి అటు వెళ్ళడానికి వరంగల్ హైవేకి ఇక్కడ మూసివేయడంతో ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, దీనికి మీరు ఏం చేస్తారు? యాక్చువల్గా ఏంటంటే లాస్ట్ ఇయర్ నుంచే మేము దీన్ని స్పీడప్ చేసి పని చేపిస్తూ ఉన్నాము. ఇక్కడ మంత్రి గారు వెంకటరెడ్డి సాబ్ కూడా రావడం జరిగింది. ఆర్ ఈ కాంట్రాక్టర్ ఉన్నాడు, ఆయన లాస్ అయిపోయి ఆయన వదిలేసిపోతే మళ్ళీ డిపార్ట్మెంట్ మళ్ళీ తీసుకొని దీన్ని మళ్ళీ తొందరగా చేయాలని చెప్పి ఉద్దేశంతో చేస్తూ ఉన్నారు. నేను అనుకుంటే ఇంకో 1 ఇయరే పడుతుంది. వాళ్ళు చెప్పిన లాస్ట్ ఇయరే 1 ఇయర్ అంటున్నారు, కానీ ఇప్పటి నుంచి కూడా ఫాస్ట్ చేస్తే ఇంకో 1 ఇయర్ పడుతుంది. అందుగురించే ఈ రోజు కూడా మీరు అన్ఎక్స్పెక్టెడ్ ఈడ కలిసిరు నాకు. కానీ నేను రోడ్డుకి ఇప్పుడు అంతా ఏదైతే ఉప్పల్ నుంచి NHB ఏదైతే కాలనీలకి పంపిస్తున్నారో దాని గురించి రావడం జరిగింది ఈరోజు. అదే మా ఇన్స్పెక్టర్ నాగరాజ్ సాబ్ ఉన్నాడు, తనని కూడా మాట్లాడుతూ ఉన్నాము. అంటే ఇక్కడ ఇంకొక 3-4 డేస్లో ఈ ఒక 1 వే ఓపెన్ అవుతుంది. కడమది ఫుల్ ఫ్లెజ్డ్ కావాలంటే అది కూడా ఇంకొక 15 రోజులు అయితే ఫుల్ ఫ్లెజ్డ్ ఉప్పల్ మెయిన్ ఊర్లకించి పోయేటట్టు అవుతుంది. ఎంతమంది చనిపోయారు బ్రిడ్జి వల్ల, కనీసం 30-40 మంది చనిపోయారు. బీజేపీ వాళ్ళు అంటారు మేము మా కారిడారు ఇది మేము తీసుకొచ్చినాం. అరే మీరు ఎవరు తెస్తే తేండి, కానీ ఆ పని కాడ స్పీడప్ మాత్రం చేయరు. ఉత్తగా వచ్చి మైక్ల ముందు మాత్రం మాట్లాడతారు వాళ్ళు. ఇప్పుడు నేను ఎట్లా తిరిగి చేస్తూ ఉన్నాను, అందరిని ఆఫీసర్లు కోఆర్డినేట్ చేస్తున్నాము, వాళ్ళు చేయొచ్చు కదా. NH వాళ్ళతో ప్రెషర్ పెట్టిపోయచ్చు. లోకల్ లీడర్లు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఎంబడి నుండి పర్సీవ్ చేయొచ్చు. ఎవడు చేయడండి, మేము మళ్ళీ నేను సొంతంగా తిరిగి అన్నీ ఆర్గనైజ్ చేయాల్సి వస్తుంది. ఈ పనులు పరిశీలించడమే కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు క్రెడిట్ విషయంలో పాకులాడడం కంటే క్రెడిట్ కోసం కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం మేము చేపడుతున్నాం అంటే క్రెడిట్ కోసం కాకుండా పనుల కోసం ఆ విధంగా తాపత్రయపడి పనులు త్వరగా పూర్తి చేస్తే జనాలకు ఇబ్బంది కాకుండా, వాహనదారులకు ఇబ్బంది కాకుండా ఉంటుందంటూ స్థానిక ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, ఉప్పల్ స్థానిక ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి చెప్తుంటే, ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఎక్కడ ట్రాఫిక్ కాకుండా ఉదయం సాయంత్రం వేళలో జాగ్రత్తలు తీసుకుంటామని చెప్తున్నారు. కెమెరా మహేష్తో రవిచంద్ర, సాక్షి టీవీ, హైదరాబాద్. ఉప్పల్ కారిడార్ పనుల పుణ్యమాని నిత్యం వేలాది మంది ప్రయాణికులు నరకాన్ని చూస్తున్నారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, నేషనల్ హైవేస్ అథారిటీ అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి కేవలం కాగితాల మీద డెడ్ లైన్లు పెట్టడం కాకుండా క్షేత్రస్థాయిలో పనులను వేగవంతం చేసి వాహనదారుల కష్టాలను తీర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.